హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు అయితే మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. మా అత్తగారు వాళ్ళ సిస్టర్ అనమాట. సో తోటలో ఉంటారు. వచ్చేటప్పటికి మా ఇంటి దగ్గర నుంచి 2 hours పడుతుంది. సో వచ్చేటప్పటికి లంచ్ టైం అయిపోయింది. ఇంకా రాగానే దానికి అన్నం తినిపించేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే వీళ్ళు ఈత చెట్టు ఉంటుంది కదా, సో అవి కోసుకుంటూ ఉంటే ఇంకా నేను కూడా అవి చూపిస్తూ దానికి గబగబా అన్నం పెట్టేశాను. అదే అవి ఇది పచ్చిది, ఇది ముగ్గిన ఇది ఒక టేస్ట్ చూడు, వాసన చూస్తుంది. టేస్ట్ తినవే అసలు మాట్లాడలేవు. మీకు స్పైసీ కావాలేమో, మేము తక్కువ అయితే కారం. ఇంకా మా చిట్టి తినేగానే మేము కూడా అందరం కూర్చొని తినేస్తున్నాం అనమాట. అదే అయితే వెజ్ పులావ్ ఇంకా చికెన్ ఫ్రై చేశారు. సో హ్యాపీగా బయట కూడా ఆ రోజు అసలు ఎండ లేదు, మబ్బు మబ్బుగానే ఉంది. ఇంకా వెదర్ బాగుందనేసి బయట అలాగే మంచం ఉంటే ఇంక దాని మీద కూర్చొని తినేసాం అనమాట. అండ్ లంచ్ తర్వాత మ్యాంగో పీసెస్ కూడా కట్ చేస్తే అవి తింటున్నాము. ఎక్కడికి వెళ్ళినా ఇంకా మ్యాంగోస్ ఉంటే మనం వదలం కదా, సో అవి తింటున్నాం అనమాట. ఇంకా లంచ్ అవ్వగానే ఇంకా వేటకి స్టార్ట్ అయ్యాము. సో ఇంకా తోటలో ఏమైనా ఉంటే తెచ్చుకోవచ్చు కదా అనేసి వచ్చామన్నమాట. నేను మా అమ్మ సపోటాలు కోసుకుందామని వచ్చాము. అసలు ఎంత స్వీట్ ఉన్నాయో నమ్మరు. సపోటాస్ చాలా బాగున్నాయి. అందులో వేసి ఏంటి చిట్టి? అవునా, ఆంబెట్టా వాటికి? అవునా, ఇంకా ఉంటాయా? ఇది చూడు, ఈ కోట్ చూడు, ఆ కోట్ చూడు ఎలా ఉందా. అవు మామ ఆమిస్తారంట, తెచ్చుకోపో. కొంచెం కొంచెం వేయి, మొత్తం వేయకు. కింద కింద ఎక్కడ దా 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 అలా కొంచెం కొంచెం వేసి దా. ఎయ్యి వేసే వేసే. వాటికి ఏం చెప్తుంది తెలుసా, నా దగ్గరకు వస్తే నీకు దెబ్బలు పడతాయి అంటుంది. ఎయ్యి, ఇక్కడ నుంచి ఎయ్యే. 5 మొక్కలు ఉన్నాయి, నిమ్మకాయ చెట్ల. ఇది బత్తకాయ అత్తయ్య, పంప పనసకాయనా? ఇది నిమ్మ చెట్లు. ఇంకో చెట్లు భోజనాలు ఇక్కడే పెడతాం. మన భోజనాలు అందరూ వస్తారేమో. ఇదిగో ఇది వాటర్ యాపిల్. మొన్నటిదాకా ఎన్ని కాయలు ఉండేయో వాటర్ యాపిల్, ఫుల్ రాలిపోయినాయి చాలా. అన్నీ అయిపోయాక వచ్చాం మేము. రా, ఇక్కడే ఉన్నావు రా, భయం లేదు. చిన్న కొయ్యి, పెద్ద కొయ్యి, మామ చూపిస్తారా? నువ్వు అయ్యే కొయ్యి, ఇది కొయ్యి, ఈ కాయ కొయ్యి. ముళ్ళు కూర్చుంటాయి, ఏడుతుంది ముళ్ళు. వాళ్ళ నాన్నకి చెప్తుంది. నీకు లెమన్ వాటర్ తాగుతావా? సబ్జా వాటర్. సబ్జా వాటర్ మరి అందులో పిండుకోవాలి. అవి నువ్వు కోసేవనుకో అందులో అసలు జ్యూసే ఉండదు. పెద్ద పెద్దవి కోసుకోవాలి, అప్పుడు బోల్డ్ జ్యూస్ ఉంటుంది. అటున్నాయి నడు పళ్ళు పెద్దవి. తిను తిను బాగుంటుంది తిను.
అందులో నీకు అసలా ఈ చెత్త అబ్బా ఆ చెట్టు దగ్గర మామ ఇక్కడే కారుతుంది. చూసారా మారేడు పత్రి ఆకులు అయితే చాలా పెద్దగా ఫ్రెష్గా ఉన్నాయి, ఎక్కడ పురుగు పట్టకుండా. అండ్ ఇవైతే కోసుకొని వెళ్ళాను. ఇంక మా మమ్మీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు పూజ చేసుకుంటుంది అన్నమాట. ఎందుకే ఎందుకు దెబ్బ తగిలిందా? చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మ్యాంగోస్, పండూరి, అల్ఫాన్సో, హిమాయత్, దసరి ఇవన్నీ అనమాట. మేమైతే మ్యాంగోస్ ఏం కోసుకోలేదు, అత్తయ్య వాళ్ళు ముందు రోజే కోసేసి ఉంచారనమాట. అక్కడక్కడ 1-2 కోసుకొని తిన్నాం అంతే, ఇంకా ముందే కోసి పెట్టేశారు అత్తయ్య వాళ్ళు. అండ్ లాస్ట్ 3 years నుంచి అనుకుంటా సమ్మర్లో అత్తయ్య వాళ్ళే పంపిస్తున్నారు మ్యాంగోస్. మా హస్బెండ్ వెళ్ళి తీసుకొస్తారనమాట, చిట్టిదానికి ఇష్టం అనేసి. ఇంకా బయట ఎక్కడ కొనట్లేదు 3 years నుంచి. ఇలాగే ఒకసారి మావే బస్కి వేస్తారు, ఒకసారి ఇక్కడ నుంచి తెచ్చుకుంటాం, ఇంకా అలాగనమాట. కొయ్ అమ్మా అది కారుతుంది. ఎవరు కోసారు? ఎవరు కోసారు? కట్టేయండి, చెట్టు కట్టేయండి. సన్న మూతిగా అయిందనుకో పొక్కొచ్చు. అడివైపోయింది ఇది. నీ ఇల్లేవు చూసుకో, చేపలు ఉన్నాయి, చేపలు. అండ్ ఇక్కడైతే వాటర్ హార్వెస్టింగ్ పిట్ లాగా ఒకటి ఉంది. మా చిట్టిదానికి స్విమ్మింగ్ పూల్ పిచ్చి కదా, అది పూల్ అనుకొని ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోమని గోల, చాలాసేపు అక్కడ నుంచి రానని గోల పెట్టింది. ఇంకా సర్లే మళ్ళీ మావయ్య వచ్చి తాత వచ్చి దింపుతారు చిట్టి, మనకు రాదు కదా అని చెప్తే అలా కన్విన్స్ చేసి తీసుకొస్తే వచ్చిందన్నమాట ఇంటికి. చిట్టి చిట్టి కేద పెట్టకూడదు చేతులు. మామిడికాయ తిను, మంచిగా మంచిగా మామిడికాయ తిను. ఇటు తిరుగు, ఇటు తిరిగి తిను. ఇటు తిరుగు చిట్టి, ఇటు తిరుగు చిట్టి, ఇటు తిరుగు. ఏయ్ దొంగి, ఇటు తిరుగు, ఇటు తిరుగు. ఎలా ఉన్నారు చెప్పనా? తోటలో దొంగతనం చేసి తిన్నట్టు కూర్చున్నారు ఇద్దరు. మందే కచ్చిటి తోట, మాదే తోటను చిట్టి, మాదే అను, మా అమ్మమ్మ వాళ్ళను. ఎవరన్నా అడిగితే మాదే అని చెప్పు. ఏమంటా? మాదే మా అమ్మమ్మ వాళ్ళదే, మా అమ్మదే. గొడవలేని పని. మీ అమ్మదేనా? గొడవలేని పని. కరివేపాకు చెట్టు ఉంటే కారపొడి చేసుకుందామని ఎక్కువ తెంచుకున్నాను అనమాట కరివేపాకు. అది ఇంకా కవర్లో అలా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనేసి ఇంకా అవి తెంచేసి కవర్లో పెట్టుకుంటున్నాం అనమాట. నేను మా అమ్మ ఇక్కడ కూర్చొని అవి సర్దుకుంటున్నాము. కాదు తుడిచేస్తుంది. కారు ఎలాగా నేనే తుడుతా. రోజు అదే తుడుస్తుంది అనుకుంటారు చూసేవాళ్ళు. అదే మరి, అదే బిల్డప్ దాన్ని. ఇప్పుడు ఆ దుంప రాకపోతే చచ్చిపోద్దేమో. అవును, ఎన్నాళ్ళు దుంపలాగానే పెట్టావు కదా. నేను దుంప లేకుండా పెట్టాను. అది ఏది
ఇది చాలా సరిపోద్దా? కట్ అయిపోయింది. అది పాతే వస్తుందేమో. ఇగో ఇది పాతి బతుకుద్దా అంటుంది చూడు. ఇది బతుకుద్దా? మందు కూర్చారా? ఇంకా మా డే అయితే అలా గడిచిందనమాట. టైం వచ్చేసి 6:30 అలా అవుతున్నట్టుంది. వర్షం పడేలాగా ఉంది. ఇంకా స్టార్ట్ అయిపోదాం అనేసి ఇంక వెళ్ళిపోతున్నాము. ఒక 2 hours అలా పడుతుంది. ఇంటికి వెళ్ళేటప్పటికి 8:30, 9 అలా అవ్వచ్చు. ఇంకా దారిలోనే ఫ్రైడ్ రైస్ అది తినేసామన్నమాట. వర్షం పడుతుంది కదా, ఇంక లేట్ అయిపోతుంది, దానికి కూడా ఆకలిస్తుంది అనేసి అలా అయి తినేసాము. అండ్ ఇంటికి వెళ్ళాక నేను ఏమేమి తెచ్చుకున్నానో అవన్నీ మీకు చూపిస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి. పాపం దెబ్బతో నేను కదా. సో మేమైతే ఇంటికి వచ్చేసాము. ఫస్ట్ ఇవన్నీ సర్దుకోవాలి, లేదంటే పాడైపోతాయి కదా. అండ్ చింత చిగురు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. మా అమ్మ మేము వచ్చేటప్పటికే కోసేసి ఉంచారనమాట. అండ్ ఇవి వచ్చి పప్పులో మామిడికాయలు, పునాస్ మామిడికాయలు అండ్ కొన్ని వంకాయలు ఉంటే తెచ్చుకున్నాను. ఇవి వచ్చేసి సపోటాస్ కోసినప్పుడు మీకు చూపించాను కదా అవి. అండ్ ఇవి వచ్చేసి నిమ్మకాయలు అండ్ ఒక బత్తాకాయ ఉంటే అందులోనే వేశారనమాట. నిమ్మకాయలు అయితే ఎక్కువే తెచ్చుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటాయి కదా అనేసి. అండ్ మీకు చెప్పాను కదా కారపొడి చేసుకోవడానికి కరివేపాకు ఎక్కువ తెచ్చుకున్నాను అనేసి, అవే అనమాట. అండ్ ఈ స్నేక్ ప్లాంట్ ఉంటే 2 తెచ్చుకున్నాను. యాక్చువల్లీ వీటికి దుంపలు ఉంటాయంట కింద, నాకు తెలీదు. సో ఎప్పుడు తెచ్చుకున్నా దుంపలు లేకుండా పెట్టేసేదాన్ని, బతకట్లేదు. ఈసారి అయితే దుంపలతో తెచ్చుకున్నాను, బాగానే ఉన్నాయి. అండ్ మ్యాంగోస్ అయితే ఇవన్నీ తెచ్చుకున్నాం అనమాట. ఏమంటారు, ఈ వెరైటీస్లో ఏ గుర్తులేవు కూడా నాకు. అండ్ చాలా వరకు ముగ్గిపోయాయి అనమాట. ఇంకా వెంటనే ఆ రోజు అంతా ముగ్గినవన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి కదా అనేసి సర్దుతూ ఈ వీడియో కూడా తీసాను అనమాట. అండ్ చూసారు కదా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.